సో నేమ్ రాయించుకున్నావు ఇక్కడ ఆ సైడ్ ఉంది, ఈ సైడ్ ఫేస్ చేయాలి. చిన్న చిన్న మంకీస్ ఉన్నాయి అక్కడ మంకీస్. నలుగురికి నాలుగు చాలా చాలా సాల్టీగా ఉన్నాయి వాటర్ చేయలేకపోతాం. మేము మాకు వాళ్ళు చెప్పింది అయితే ఫస్ట్ ఇలాంటివి షిప్ చెప్పారు. బట్ హలో గైస్, దిస్ ఇస్ పవన్ కళ్యాణ్, యూర్ వాచింగ్ అవర్ పీవీ ఛానల్. సో ఈరోజు వచ్చి డే 6 ఫ్రమ్ పీపీ ఐలాండ్. అన్ని బ్యాక్ ప్యాక్ అన్ని చేసేసుకున్నామంట, లగేజ్ అంతా వర్కౌట్ కూడా చేసేయాలి. ఈరోజు 11 o'clock ఉన్నా కానీ మేము తొందరగా వెళ్ళిపోతున్నాం అనమాట. సో మాకు మళ్ళీ ఫెరీ కూడా ఉంది మధ్యాహ్నం 3 గంటలకి. సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్యాబ్రిక్ వెళ్ళాలి కాబట్టి సో ఫాస్ట్గా వెళ్ళినాం అనుకో, మన వర్క్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. సో మీకు అక్కడ కలుస్తున్నా. సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, టికెట్ అయితే. సో ఇక్కడికి వచ్చేసాము ఏజెంట్ దగ్గరికి. సో లగేజ్ అయితే అక్కడ పెట్టేసాం సైడ్కి. సో ఇది మా లగేజ్. సో తను మమ్మల్ని తీసుకెళ్తాను అనమాట. ఏది ఇక్కడ సో నేమ్ రాయించుకున్నావు ఇక్కడ. సో మనకి ఈ రిపన్ ఇచ్చారు, ఇది దీంతో పెట్టుకోవాలన్నమాట. ఆ సైడ్ ఉంది, ఈ సైడ్ ఫేస్ చేయాలి. ఈ సైడ్ వేసి చిన్న చిన్న మంకీస్ ఉన్నాయి అక్కడ మంకీస్. అవి వాటర్లో మునిగి మధ్య తింటున్నాయి ఫుడ్ అయితే. ఇది మంకీ ఐలాండ్ అన్నమాట. ఇది కొండల మధ్యలో చాలా బోట్స్ ఆగి ఉన్నాయి. వ్యూ బాగుంటుంది, చాలా పీస్ ఉంది కదా, నాకు బాగా నచ్చింది. ఫ్రూట్ వచ్చినట్టున్నాయి వాటర్లే కాకుండా. సో మనకి స్నాక్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ కొన్ని బాగా నచ్చింది. తినాల్సింది కదా అది కూడా, తినాల్సిందిగా దేవుడు. ఇట్లా ఏంటి దొంగ తిన్నాడు తెచ్చాడు. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము వాటర్ స్విమ్ చేయడానికి. టైం కూడా చాలా
చాలా సాల్టీగా ఉన్నాయి వాటర్, చేయలేకపోతున్నా స్విమ్మింగ్. సో మన లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో మనం ఈ నుంచి మళ్ళీ సేమ్ అదే ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మన ఫెర్రీ బుక్ చేసుకోవాలి క్రాబీకి. అక్కడే నాకు తెలిసి క్రాబీనే లంచ్ చేస్తాం మేము. ఇక్కడైతే ఏం చేసేది లేదు, అంటే టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. 3 o'clock ఓడన్ అనమాట. మళ్ళీ లేట్ అయిపోతుంది, కష్టం అవుతుంది. సో వెహికల్ పార్క్ చేస్తున్నాడు ఇక్కడ. మాదైతే అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసాం. సో మాకైతే ఫెరీ దొరికేసింది. మళ్ళీ ఇది 2000 బాత్ తీసుకున్నారు. పర్ హెడ్కి వచ్చేసి 500 బాత్. మా షిప్ నేమ్ వచ్చేసి అనాంగ్ ప్రిన్సెస్ అన్నమాట. పీపీ హైలాండ్ నుంచి అనాంగ్ వెళ్తానమాట. అదే క్రాబీకి దగ్గరలోనే నియరెస్ట్ లొకేషన్, టాప్ లొకేషన్ అనమాట. అది అని తీసుకెళ్తాం. సో చెక్ చేస్తుంది. 4 people? ఎస్, 4 people. Transfer to go your hotel. ఓకే. I have to deal with my driver. సో మనం కూడా టికెట్స్ పట్టుకుంటాం. Now where to go? So look on the left side. The left side. So left one. Morning. సో నలుగురికి 4 పడిపోయింది అనమాట టికెట్స్. సో అప్పటిలాగానే సేమ్ మళ్ళీ నేమ్స్ రాయాలన్నమాట దీంట్లో. Blue one. Follow me. Hotel name. ఓకే. సో మన నేమ్స్ అయితే రాసేసినాము. సో మా షిప్ ఇది అనమాట. చాలా చూడడానికి చాలా పెద్ద. ఒకసారి మీకు పైకి వెళ్ళి దిగి చూపిస్తాను కండి. వావ్, చూసుకోవచ్చు. సో అక్కడ మేము చూసిన ఏజెంట్ దగ్గర అయితే మాకు సో ప్రైస్ అయితే రీజనబుల్ అవ్వలేదు. సో మాకు వాళ్ళు చెప్పింది అయితే ఫస్ట్ ఇలాంటిది షిప్ చెప్పారు. బట్ మేము వేరే ఏజెన్సీ చూసాము. వేరే ఏజెన్సీ చూస్తే 500 బాత్కి వచ్చింది అనమాట. మళ్ళీ ఈ షిప్ మేము కరెంట్ ఏదైతే షిప్ ఎక్కామో సూపర్ ఉంది. మళ్ళీ కానీ చూసి తీసుకోవాలి ఏదైనా చూస్తే. అంటే కొందరు తెలియపోవచ్చు, కొన్ని తెలుసుకునేది ఉంటుంది అంతే అనుకోండి. ఇవి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత పెద్ద మంచి వ్యూ, చాలా బాగుంది లొకేషన్ అయితే. చాలా పెద్దది ఇది, చూడ్డానికి ఏదో ఉంది కానీ చాలా పెద్దగా ఉంది ఇదైతే. మా షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా దూరం నుంచి. పీపీకి బాయ్ చెప్పాలి ఇక. మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. సో మన లొకేషన్కి అయితే వచ్చేసినాము, అనాంగ్కి. నా బ్యాగ్ అని చూపిస్తాను కానీ చూడ్డానికి ఇంత చిన్నగా ఉన్నాయి, ఇంత పెద్ద షిప్ అవుతుంది ఇక్కడ నుంచి. సో
కిందనే వేస్తారు అది ఆ తాడైతే చాలా కింద వేస్తారు. అయినా దీంట్లోకైనా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మట్టి కూడా లేచిపోయాడు. కలర్ మొత్తం మార్పించాడు. వాటర్ చాలా కిందకి తీసుకొచ్చాడు. మా హోటల్ దగ్గర దింపేస్తారు అనమాట. మనం ఎక్కడ పోవాలనుకుంటే అక్కడ హోటల్ దగ్గర దింపేస్తారు. ఈ ట్రక్లో ఏ ఏజెన్సీ అయినా సరే వాళ్ళ డెస్టినేషన్కి పంపించడం ఫస్ట్ తీసుకున్నాం అన్నమాట. అలాంటిది ఇక మరీ పోయటం పడుతుంది. అయ్యో వాటర్ వేసేస్తున్నారు అందరూ. చాలా చాలా జరుగుతుంది. ఓ మై గాడ్. అయ్యో ఆడుతాం తడిపేశారు మొత్తం. వచ్చాడు ఫైర్ మీద వచ్చాడు. మొత్తం తడిపేస్తారు. దారిలో హోటలందరినీ వేసేస్తారు. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. దిగేసాం మేము. ఈ ట్రక్లో వచ్చేటప్పుడు ఎంతమంది వాటర్ పోసారంట. చాలా మంది పోసారు. చాలా అంటే చాలా పోస్తారు. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ తరిపించారు హోలీ రంగుతోటి. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయాం మనం. సో రూమ్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో ఇక ఇవాని హోటల్ దగ్గర ఉన్నాం. సో మా రూమ్ నెంబర్ వచ్చేసి 407 405. సో ఇప్పుడు బాగా ఫ్రెష్ అయ్యి కొంచెం నార్మల్గా రెడీ అయిపోయి. ఓకే. సో మాది ఈరోజుతో లాస్ట్ అనమాట. బాగా టైర్డ్ అయిపోయాం. ఈరోజు బాగా తిరిగేసాం. ఇంతమందికి ఇప్పుడే తినేసి వచ్చాం. మళ్ళీ నార్మల్గా ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో మాకు రేపు మార్నింగ్ 10 o'clock ఫ్లైట్. అంటే మేము ఎర్లీ మార్నింగ్ 6కి లేవాలి. 6కి లేచి రెడీ వేసి వెళ్ళాలి ఇంకా. సో ఈ నుంచి మాకు ఎయిర్పోర్ట్ క్రాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 27 kilometers ఉంది. సో మాకు అవైలబిలిటీ ఉంటుందో ఉండదో తెలియదు మార్నింగ్. అంటే ఇంత ఎర్లీగా అంటే నార్మల్గా ప్యాంటాంగ్లో మార్నింగ్ అయితే ఏ క్యాబ్స్ లేకుండే మేము ట్రై చేసినప్పుడు. అయితే ఇక్కడ ఎట్లుంటుందో తెలియదు. సో రేపు అనేది ఫస్ట్ కాబట్టి సో చూసుకుంటాం మంచిగా. ఏదో ఒకటి చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి ఇక. సో మళ్ళీ అక్కడ లేఅవుట్ క్రాబీ నుంచి మళ్ళీ బ్యాంకాక్లో లే ఓవర్ ఉంటుంది. సో మళ్ళీ అక్కడ ఒక దగ్గర 6 hours లే ఓవర్ ఉంటుంది. దాని తర్వాత నుంచి ఫస్ట్ మేమిద్దరం వెళ్ళిపోతాము. షెట్టి, నేను, మేమిద్దరం వెళ్ళిపోతాం. తర్వాతకి సతీష్, అజయ్ మళ్ళీ వాళ్ళకి 3 o'clock ఫ్లైట్ ఉందన్నమాట. ఈ నుంచి క్రాబీ నుంచి 3 o'clock ఫ్లైట్ ఉంది. సో ఆ నుంచి బ్యాంకాక్ వస్తారు. బ్యాంకాక్ నుంచి అందరూ ఒకటే టైమింగ్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. బ్యాంకాక్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాం.
సో థమ్స్ అప్.